गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करां वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంచి కామకోటి పీఠం. కామకోటి అనగా కోటి కామనలను తీర్చేటువంటి పవిత్ర నిలయం, కామాక్షి నిలయం. కోటి కామములు అనగా, కోటి అనగా అనంతము అని అర్థం. ఏ విధంగా సూర్యకోటి సమప్రభ అని అంటామో, కోటి సూర్యులు అనగా అనంతమైనటువంటి సూర్యకాంతి ప్రకాశము అని అర్థం. అలానే కామాక్షిదేవి యొక్క అనుగ్రహం అనంతమైనది. కామకోటి పీఠం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క ఆత్మీయమైనటువంటి సింహాసనం, అది సర్వజ్ఞ పీఠం. అందులో 68వ పీఠాధిపతులు విరాజమానమై పూర్వపు ఆచార్యులు వారి యొక్క ఉద్దేశాన్ని అంతటినీ కూడా వేద ధర్మ ప్రతిష్టాపన, దానికై తమ జీవితాన్ని అంతటినీ కూడా సమర్పించారు కామాక్షిదేవి సన్నిధానంలో. కామాక్షి అనగా వేద స్వరూపం. ఆత్మీయులారా, వారి లీలలు అద్భుతం. కామాక్షిదేవి కామకోటి పీఠంలో ఆరాధ్య దైవం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు కైలాసం నుండి యోగలింగాన్ని తీసుకొచ్చి దానికి చంద్రమౌళీశ్వరుడు అని వ్యవహారిక నామంతో ప్రతినిత్యము కూడా మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర దివ్య ఆరాధన త్రికాలంలో జరుగుతుంది. విశేషమైన దినాలు శుక్రవారం మరియు ప్రదోషం, పౌర్ణిమ, ఇటువంటి పర్వకాలాల్లో విశేషమైన పూజలు ఉంటాయి. ఆ యొక్క పూజ ఆరాధన అనేది దర్శించడం మనందరి సౌభాగ్యం. కాంచి కామకోటి పీఠాధిపతులు మహా పెరియవా అని అంటారు. పెరియవా అంటే పెద్దవారు అని అర్థం. పెద్దవారు అనగా ఇక్కడ ఏమర్థం? తాము ఆచరించిన దాన్ని మరి ఒకరు ఆచరించలేనటువంటిది, ఆ ఘనమైన కార్యాలు చేసిన వారిని మహాపెరియవా అని పిలుస్తారు. అది ఒక రూఢినామంగా నేటికి కూడా అందరినీ కూడా పెరియవా, మహాపెరియవా అని పిలవడం గౌరవమైన సంకేతం. ఆచార్యులు చేసినటువంటి అమోఘమైనటువంటి సత్కార్యములు, లోక కళ్యాణార్థమై చేసిన వాటిని సామాన్యులు ఎవరు కూడా అది దుస్సాహసం చేయలేరు. వారు మాత్రమే అవతార పురుషులు, వారు చేయగలిగారు. అందుకే ముక్త కంఠంతో సగౌరవంగా వారిని ప్రేమతో పెరియవా, మహాపెరియవా, పుదు పెరియవా అని శ్రీ జయేంద్ర స్వాములు అనిపించేవారు. బాల పెరియవా అని ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు సంబోధిస్తారు. కామకోటి పీఠం యొక్క ఆనందదాయకమైన విషయం ఏమిటంటే, ఒక కాలంలోనే
ముగ్గురు ఆచార్యులు కూడా భక్త జనావళిని అనుగ్రహించారు. ఇది ఈ శతమానంలోనే ప్రస్తుతించబడవలసినటువంటి విషయం. తదనంతరం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అక్షర తృతీయ నాడు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని 71వ పీఠాధిపతులుగా ఆశీర్వదించి అనుగ్రహించి మనందరికి కూడా ఆనందాన్ని కలిగించారు. నేడు మరలా ముందు తరం వారు కూడా ఇరువురు పీఠాధిపతులను చూసేటువంటి సౌభాగ్యం మనందరికి కలుగుతుంది. నా జీవితంలో అదృష్టం ఏంటంటే నలుగురు పీఠాధిపతులను చూసేటువంటి సౌభాగ్యాన్ని కామాక్షిదేవి కృపతో కలిగిందని 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా వారి ప్రణమిల్లుతూ ఈ యొక్క మాటను నేను చెప్తున్నాను. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు తంజావూరు జిల్లా ఆ ప్రదేశంలో సంచరిస్తూ తమ ఆత్మీయమైనటువంటి పీఠం కుంభకోణ మఠంలో శ్రీమఠంలో ఉన్నారు. ప్రజలందరూ కూడా అది పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ కుంభేశ్వరుని దర్శించుకోవడం, ప్రతినిత్యము కూడా వేల కొలది సంఖ్యలో మహాస్వాముల వారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఈ దాదాపుగా 60 ఏళ్ల క్రిందటి మాట. అప్పటికే శ్రీ కాంచి మహాస్వాముల వారి యొక్క విఖ్యాతి పలు దశల సూర్యకిరణాల మాదిరిగా ప్రసరించింది. అందుకే దేశ విదేశాల నుండి కూడా ఈ మహాపురుషుని దర్శించడంకై వేగరంగా వచ్చేవారు. ఆ విధంగా కుంభేశ్వరు దర్శనం చేసుకుని కామకోటి పీఠాధీశ్వరుడైన శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామిని దర్శించుకునేవారు. ప్రతినిత్యం కూడా లోక కళ్యాణంకై త్రికాల పూజ నెరవేరుస్తూ తన చక్కటి చిలుక పలుకులలాగా మహాపెరియవ ప్రజలకు భక్తులకు ఉపన్యాసం ఇచ్చేవారు. అది విశేషం. ఉదయమేమో విశ్వరూప దర్శనం, పూజ అయిన తర్వాత సాయంకాలం పూట ఉపన్యాసం, మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెలకంతా వెళ్ళి తమ పదార్పణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సందర్శించేవారు. ఒకానొకసారి ఒక భక్తుడు అనుకున్నారట, స్వాముల వారిని చూడడానికి ఇంతమంది వేగరంగా వస్తున్నారు, శివాలయం ఎంతో మేము శ్రద్ధగా చేస్తున్నాం, అయితే ప్రజలు ఎవరు రావటం లేదు, చాలా తక్కువగా వస్తున్నారు, వారు వస్తే భక్త సమూహంతో మాకందరికి ఉత్సాహము కలుగుతుంది కదా అని ఆయన అనుకున్నారట. ఎక్కడ? స్వామివారి సన్నిధానంలో. మనసులో అనుకున్న మాట శ్రీవారు కామకోటి పీఠం కదా. తక్షణమే దాన్ని ఎలా నెరవేర్చారంటే మరునాడే త్రయోదశి ఉండింది, మాస శివరాత్రి. స్వాముల వారు వేగరం అన్ని పూజలు చేసి ఆ యొక్క దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. శిష్యులంతా ఎక్కడికి వెళ్తున్నారా అని తండోపతండాలుగా శ్రీవారి వెనకలు వెళ్ళారు. పురాతనమైనటువంటి ఆ దేవాలయంలో స్వామివారు అడుగుపెట్టారు. అక్కడ ఈ యొక్క సుందరమైన దృశ్యాన్ని చూసినటువంటి అర్చకుడు ఎంతో ఆనందపడి బయటికి వచ్చి స్వామివారిని పూర్ణ కుంభ స్వాగతం చేసి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. స్వాముల వారు శివుని ముందు నిలబడి ఆయన హారతి ఇవ్వండి, చక్కగా పూజ చేశారు, చాలా సంతోషం అని లోపలికి వెళ్ళి అంతరాళం అనగా గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు. ఆ యొక్క హారతి అందుకున్న తర్వాత భక్తులందరూ కూడా ఎంతో ముచ్చటపడి ఆ యొక్క శివాలయంలో పరమేశ్వర స్వరూపమైనటువంటి కాంచి కామకోటి పీఠాన్ని దర్శించుకోవడం స్వాముల వారిని అందరికీ ఆనందదాయకమైంది. వచ్చిన వారందరూ హారతి పళ్ళెంలో విరివిగా భక్తి సమర్పణగా కానుకలు సమర్పించారు. అప్పుడు స్వామివారు అన్నారు అర్చకులతో, మీకు సంతోషమైందా అని. స్వామి, మీరు రావడమే నా జన్మ ధన్యమైంది అన్నారు ఆయన అర్చకుడు. అలా భక్తులను ఆనందపరచడమే భగవంతుని యొక్క హృదయం. అందుకే సన్హృదయుడు మహాపురుషుడు కాంచి పరమాచార్య స్వాముల వారు. ఒకసారి ఆ యొక్క కుంభేశ్వర దేవాలయంలో దర్శనం చేసుకుని కుంభకోణ మఠంలో వచ్చిన వారందరికీ కూడా ఆశీస్సులు చేస్తున్నారు. ఉదయం అక్కడికి 19 ఏండ్ల ఒక అమ్మాయి
ఆ అమ్మాయి పేరు జమున అని. ఆ అమ్మాయి పక్కన పల్లె, 10 కిలోమీటర్ల దూరం. ఆ కాలంలో రవాణా వ్యవస్థ లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా అందరూ కూడా పాదచారిగానే వెళ్ళాలి. ఆ అమ్మాయి వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంది. స్వామివారు అప్పుడప్పుడు వచ్చేటువంటి అమ్మాయి. పక్కనే ఉన్నటువంటి పల్లె నుంచి వచ్చింది కదా, ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఎంతో ముద్దుగా ఉంది, మంచి మంచి మాటలు మాట్లాడుతుంది. మరియు వచ్చినప్పుడు ఎలా స్వామివారి ముందు స్తోత్రాలు చెబుతుంది. స్వామివారు అన్నారు, మరి ఈ మారు శ్లోకాలు చెప్తావా అని అడిగారు. తప్పకుండా చెప్తాను స్వామి, మీ అనుగ్రహం అని. ఏ శ్లోకాలు చెప్పాలి అనగా, నీకు ఏది మనసుకు వస్తే చెప్పమన్నారు. ఆ అమ్మాయి అందరూ భక్తులందరూ అక్కడ నెరవేర్చి కూర్చొని ఉండగా అమ్మాయి అన్నపూర్ణ స్తోత్రము, ఇంద్రాక్షి శివకవచ స్తోత్రము ఇవన్నీ చెప్పాలని ఇష్టపడి మొదటగా లలితా సహస్రనామం చెప్పింది. ఆ తర్వాత అడిగింది, స్వామి నాకు ఒక కోరిక ఉంది అని. ఏమ్మా? ఇంద్రాక్షి శివకవచ స్తోత్రం ఏముంది చెప్పాలని అంటే స్వామివారు అన్నారు, స్పష్టంగా చెప్పాలి, అక్షరలోపములు కారాదు, శ్రద్ధగా చెప్పమన్నారు. ఆ అమ్మాయికి ఒకే ఆనందం. అక్కడ కూర్చున్న వారందరూ ఈ అమ్మాయిది ఎంత అదృష్టం, మహాపెరియవ ముందు కూర్చుని శ్లోకాలు చెప్తుంది. చాలాసేపు అయిన తర్వాత భోజనానికి వేళయింది. అందరినీ వెళ్ళిరమ్మని చెప్పారు స్వామివారు. తన కుటీరంకి వెళ్ళిపోయారు. ఇక్కడ భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ చక్కగా వరుస క్రమంలో అరిటాకులు వేసి వచ్చిన వారందరూ కూడా వైదికులందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నారు. వేద మంత్రాలు ఘోష జరుగుతూ ఉంది. ఇంకా వడ్డన జరుగుతూ ఉండగానే మహాస్వాముల వారు ఒక పరిచారకుని పిలిచి, ఇంతకుముందు ఆ శివకవచ స్తోత్రం చెప్పింది కదా, ఇంద్రాక్షి స్తోత్రం, జమున, ఆ పాపను తక్షణమే ఇంటికి వెళ్ళమను అని చెప్పారు. మీరు గుర్తించగలరు కదా, అంతమంది భోజనశాలలో వీరు వెళ్ళి మూలగా కూర్చొని ఇంకా భోజనం చెయ్యాలి అని ధ్యానమగ్నురాలే స్తోత్రం చేసుకుంటూ కూర్చుని ఉంటే ఆ జమున దగ్గరికి వెళ్ళి పరిచారకుడు, మహాస్వాముల వారు మిమ్మల్ని తక్షణమే ఇంటికి వెళ్ళమన్నారు అని. అమ్మాయి ఇంకా చెయ్యి కూడా భోజనంలో పెట్టలేదు. అప్పుడు అమ్మాయి ఆలోచన చేస్తుంది, ఏదైనా ఇంట్లో అపచారం జరిగిందా, ఇంట్లో ఎవరికైనా తొందరలు జరిగాయా, నేను మా అమ్మమ్మను వదిలి వచ్చాను కదా, ఆమె వయసు అయింది, ఆమెకి ఏమైనా జరిగిందా అని ఒకే కంగారుగా స్వాముల వారిని ఉన్న చోట్లోనే మనసు ద్వారా ధ్యానించుకొని 10 మైళ్ళు నడవాలి. 2 కిలోమీటర్లు వెళ్తుండగానే అక్కడ ఒక బండి కనపడింది. అమ్మాయిని చూసి కూర్చోమని చెప్పారు. అది ఆ ఊరి బండి కాదు, అయినా ఎవరో సహాయంగా అక్కడికి వచ్చారు. తీసుకుని వెళ్ళి ఆ గ్రామ పొలిమేరలో దింపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి అదే కంగారుతో పరిగెత్తుకుంటూ జమున ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఎదురు వస్తూ ఉంది పరిగెత్తుకుంటూ. ఏమమ్మా, ఏమైంది, అపాయము? నేను నీకోసమే వస్తున్నాను అని. అప్పుడు ఇద్దరు సంధించారు. కారణం ఏమనగా, మీ చెల్లి ఉంది కదా 2 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి దాని పేరు లలిత, అది ఆశతో చక్కెర డబ్బా అనుకుని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆయిల్ ఉండేటువంటి దాన్ని తినేసింది, మూర్ఛపడి పడిపోయింది. ఇక్కడ వైద్యులు ఎవరు దొరుకుతారు, నాకు దిక్కు తోచలేదు, మూర్ఛపడిపోయింది అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామివారు అందుకే నన్ను పంపించినట్టున్నారని ఆ పాపను తీసుకొని ఇద్దరు కూడా పరిగెత్తుతూ ఉంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ ఊర్లో కొత్తగా వచ్చినటువంటి ఆయుర్వేదిక్ వైద్యుడు జ్ఞాపకం వచ్చారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క వైద్యుడి దగ్గర తీసుకువెళ్ళగానే ఆయన నాడీ పరీక్ష చేసి సరైన సమయానికి వచ్చారు. ఇంకా 10 నిమిషాలు ఆలస్యమైన వాయువు స్తంభనమయ్యి మీ అమ్మాయి మీకు దొరికేది కాదని. అప్పుడు ఒక్కసారిగా మందు తీసుకున్న తర్వాత అమ్మాయి నిద్ర మేలుకున్నట్టుగా మేల్కొంది. అప్పుడు అక్కడి నుండి స్వామివారిని ధ్యానం చేశారు వారు. ఆ యొక్క ఇంద్రాక్షి శివకవచ స్తోత్రం స్వాముల వారి ముందర పఠించిన పుణ్యమా, మరి మహాస్వాముల వారి సంపూర్ణ అనుగ్రహమా, దివ్య దృష్టి వారిది, మాకు రాబోయేటువంటి ఆపదను వారు అక్కడి నుండినే కాపాడారని ఎంతో భక్తి భావనలతో కన్నీళ్లు కారుస్తూ ఇంట్లో ఉన్నటువంటి స్వామివారి యొక్క పటం ముందు కూర్చుని భక్తి భావనలతో అనేక స్తోత్రాలు జమున భక్తి భావనలు పాడింది. మర్నాడు ఆ యొక్క మఠానికి తన చెల్లితో పాటు వెళ్ళగా, వచ్చావా, చాలా సంతోషం, ఈరోజు ఏ స్తోత్రాలు చెప్తావు అన్నారు. స్వాముల వారి ముందు కూర్చొని ఎంతో ప్రేమగా విష్ణు సహస్రనామం చెప్పమన్నారు. ఆ అమ్మాయి జమున ఎంతెంత
ఉత్కంఠతతో భక్తి భావనతో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసింది. ఆత్మీయులారా, అనంత గుణకోటి పరిపూర్ణమైనటువంటి శ్రీ కాంచీ పరమాచార్య స్వామి వారి దివ్య చరణారవిందములకు ఈ వాక్పుష్పమును సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.